హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా ఇన్కమ్ వచ్చేవి ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి. మీకు ఫ్రెండ్స్ ఉన్న మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు అతి తక్కువ టైంలో. అండ్ ఫ్రెండ్స్ లేకపోయినా మంచి సెల్ఫ్ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి. అండ్ డైలీ చూసే వీడియోస్ కన్నా ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ దానికంటూ శాంపుల్గా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. అండ్ రిఫరల్ ఇన్కమ్ అనేది ఒక రిఫర్కి వచ్చేసి 8 రూపీస్. అక్షరాల చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. అండ్ యాప్స్ని మీరు ప్రిఫరెన్స్ చూపించక్కర్లేదు, వీటి వెబ్సైట్ మాత్రమే సింపుల్గా మీరు రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అంటే మీ కింద జాయిన్ అయిన యూజర్ ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళకి 8 రూపీస్ వస్తుంది. వాడు రిఫర్ చేసినందుకు మీకు 5 రూపీస్ అయితే వస్తుంది. అలాగే వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఆఫ్ ఇన్కమ్ అయితే వస్తుంది. అంటే మీ కింద వాళ్ళ కింద అంటే మొత్తం 3 లెవెల్స్ వరకు మంచి ఇన్కమ్ అయితే ఉంది. సో ఇక్కడ నెంబర్ కౌంట్ వచ్చేసి 10, 100 ఇదంతా ఉందనుకోవద్దు. సో అది శాంపుల్గా మాత్రమే. ఒక్క పర్సన్ రిఫర్ చేసినా మీకైతే మనీ అయితే వస్తుంది. సో చాలా బాగుంది రిఫరల్ కాన్సెప్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాస్క్ ఇన్కమ్ అంటే డైలీ సెల్ఫ్ ఇన్కమ్ మనకు వచ్చేసి 6 రూపీస్ వస్తుందంట. మీ కింద ఎవరైనా జాయిన్ అయిన యూజర్ వర్క్ చేస్తే 1.5, వాళ్ళ కింద వచ్చేసి 0.75. అంటే ఇందులో కూడా మనకు వచ్చేసి 3 లెవెల్స్ ఇన్కమ్ మాత్రమే బాగుంది. అంతకు మించి కిందకు వచ్చేస్తే మాత్రం పైసలు అనేది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. సో ఇది రిజిస్టర్ చేసుకోవడానికి మీకు అంటే ఇది వర్క్ చేయడానికి మీకు ఇక్కడ కావాల్సింది డైలీ 2. ఒకటే వచ్చేసి యాప్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నా, సైన్అప్ టాస్క్ కంప్లీట్ చేయాలన్నా మీరు వెబ్సైట్లో చేయాల్సిందే. టాస్క్ అంతా కంప్లీట్ చేస్తే మీకు 15 రూపీస్ సైన్అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు స్పాన్సర్ ఐడి అయితే ఇస్తాను, అది ఎంటర్ చేసుకోండి. అండ్ మీ పేరు ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాగిన్ అయితే చేయండి. సో వన్స్ లాగిన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ లాగిన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని మస్ట్ అండ్ షుడ్గా మీరు వెరిఫై చేస్తేనే మీకు రిఫర్కి మనీ వస్తుంది. అండ్ సైన్అప్ టాస్క్కి మీకు మనీ అయితే వస్తుంది. సైన్అప్కి ఒక చిన్న టాస్క్ ఉంటుంది, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మీకు డైలీ టాస్క్ పెండింగ్ అని చెప్పి కనపడుతుంది కదా, అలాగే సైన్అప్ టాస్క్ పెండింగ్ అని చెప్పి ఉంటుంది. గూగుల్ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అనేది చేయమంటుంది, చేసేయండి. నెక్స్ట్ మనది యాడ్ వ్యూ మీద క్లిక్ చేసి ఒక 60 సెకండ్స్ వెయిట్ చేయండి. ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయమని చెప్పి అడుగుతుంది. సో ఇలా అన్నీ చేసేస్తే మీకు టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒక ఓవరాల్గా వచ్చేసి ఒక 15 నుంచి 16 టాస్క్లు మాత్రమే ఉంటాయి. సో దీని ద్వారా మీరు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ల్యాండ్లైన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్ పేమెంట్ ఇవన్నీ మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. సో డైలీ 6 రూపీస్, మంత్లీ వచ్చేసి 180 రూపీస్. అంటే ఎవ్రీ మంత్ మీరు ఫ్రీగా రీఛార్జెస్ అయితే చేసుకోవచ్చు. సో మీకు వచ్చిన సైన్అప్ బోనస్ను కూడా మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు యాప్లోకి వెళ్ళిపోయి టాస్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైలీ టాస్క్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో కంప్లీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేయమని చెప్పి ఉంటుంది. సో ఇది 1 వీక్ కానీ 10 డేస్కి కానీ ఈ టాస్క్ అయితే మారుతుంది, అంటే వేరే యాప్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి అలా ఉంచేసేయండి. సో మళ్ళీ మీరు నెక్స్ట్ డే మీకు టాస్క్ చేయాలంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, అందువల్ల ఇన్స్టాల్ చేసి ఉంచేసేయండి. సో అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదో ఒక యాడ్ వస్తుంది. యాడ్ వస్తే ఒకవేళ స్కిప్ చేయండి. యాడ్ లేదు అనుకుంటే ఇక్కడ మనకి చూడండి ఒక యాప్ అయితే ఇచ్చారు. సో ఈ యాప్ని ఎక్కించుకుంటే అంటే మనకి కాయిన్స్ రూపంలో ఇస్తున్నారు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డైలీ టాస్క్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. సో 15 టాస్క్లు అనేది మనకి యాప్లో చేయమంటున్నారు, 5 టాస్క్లు అనేది మనకి వెబ్లో చేయమంటారు. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను, రిజిస్ట్రేషన్ అనేది మీరు వెబ్సైట్లోనే చేయండి. సో వెబ్సైట్లో చేస్తేనే మనకి సైన్అప్ బోనస్ వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ మనకి డైలీ టాస్క్ అని చెప్పి కనబడుతుంది. యాప్లోనూ మనకి డైలీ టాస్క్ అని ఉంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నేను ఫాస్ట్గా ఎలా అయిపోతుందో కూడా మీకు చెప్తాను. వ్యూ పెండింగ్ టాస్క్ అని చెప్పుంది కదా, సో క్లిక్ చేసి సో ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఏదో ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయిపోయేంత వరకు కాసేపు వెయిట్ చేయండి. సో ప్రతిసారి అలా రాదు, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది.
సో మళ్ళీ ఇలా వస్తుంది 15 టాస్క్ పెండింగ్ కంప్లీట్ టాస్క్ అని చెప్పి వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కౌంట్ డౌన్ అయితే కనబడుతుంది మనకి రైట్ సైడ్ టాప్లో. సో ఇక్కడ చూడండి మనకి 1 మినిట్ అని చెప్పి కనబడుతుంది కదా. సో ఇలా మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం మీరు ఏం చేస్తారంటే కాస్త టైం తగ్గించుకోవడానికి వెబ్సైట్లో కూడా ఇదే టైంలో మీరు టాస్క్ చేసుకోండి. మనకి యాప్లో 15 టాస్క్లు ఉన్నాయి అండ్ వెబ్సైట్లో 5 టాస్క్లు ఉన్నాయి. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ వెబ్సైట్లో చేద్దాం. సో డేటా అనేది చాలా స్లోగా వస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనకి వెబ్ టాస్క్ అని చెప్పి కనబడుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసేయండి. వెబ్ టాస్క్ మీద వ్యూ టాస్క్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి పెండింగ్ టాస్క్ అని చెప్పి వస్తుంది. సో పెండింగ్ టాస్క్ అనే దాని మీద వ్యూ టాస్క్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి టాస్క్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ టాస్క్ అని చెప్పి కామన్గానే వస్తుంది. సో మీకు యాప్లో ఎలా ఉంటుందో టాస్క్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. కానీ యాప్లో మీరు టాస్క్ కంటిన్యూ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోనే ఉండండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు టాస్క్ టైం అయితే తగ్గుతుంది. ఎట్ ఏ టైం మీకు అక్కడ టాస్క్ అయిపోతుంది, ఇక్కడ టాస్క్ అయిపోతుంది. సో వెబ్లో చేసేటప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో టాస్క్ అని చెప్పి కౌంట్ అవ్వదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు చెప్పేటప్పుడు ఇక్కడ ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని టాస్క్లకి ఏంటంటే వీడియో చూడమని చెప్పి వస్తుంది. యూ విల్ గెట్ ఏ వీడియో వితౌట్ యాడ్స్ అని చెప్పి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే వస్తుంది. వీడియో ప్లే అయ్యేంత వరకు ఉండండి. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పి వస్తుంది. మళ్ళీ కంప్లీట్ టాస్క్ మీద క్లిక్ చేసుకోండి. మనకి టాస్క్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అక్కడ మనకి వెబ్సైట్లో ఉంది, ఇక్కడ యాప్లో ఉంది. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. రీసెంట్లో మనకి టాస్క్ అనేది ఎక్కడి వరకు కౌంట్ అయిందంటే, సో ఇది బ్యాక్గ్రౌండ్లో కౌంట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. సో నేను యాప్ ఓపెన్ చేశాను. యాప్ అయితే బ్యాక్గ్రౌండ్లో కౌంట్ చేస్తుంది. సో మరి వెబ్సైట్ చేస్తుందా అంటే ఇక్కడ మనకి ఇది అంతగా కౌంట్ చేస్తున్నట్టు నాకైతే కనపడట్లేదు. సో మీరు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ చేయండి. ఒకవేళ కౌంట్ చేస్తుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు వేరే ఏదో ఒక పని అయితే చేసుకోవచ్చు. ఇలా 1 మినిట్ ఓపెన్ చేసుకొని మీరు ఏదో ఒక ఫేస్బుక్లో చాటింగ్ కానీ, వాట్సాప్లో కానీ, చాటింగ్లో కానీ ఏదో ఒకటి మీ ఫ్రెండ్స్కి రిప్లై ఇచ్చుకోవడం కానీ చేసుకుంటూ ఉండొచ్చు. సో టైం అయితే సేవ్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు ఈ యాప్స్ మీద మీరు స్పెండ్ చేసి ఈ యొక్క యాప్లో డైలీ వచ్చేసి ఒక 20 మినిట్స్ అయితే మ్యాక్సిమం, మినిమం వచ్చేసి ఒక 15 మినిట్స్ అనేది మీరు టైం స్పెండ్ చేస్తే 6 రూపీస్ అయితే వస్తుంది. సో టైం ఎక్కువ పట్టచ్చు, బట్ మీరు ఎన్నో రకరకాల సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ని అయితే యూస్ చేసుకొని టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలా అన్ని యాప్స్ యూస్ చేసుకునే బదులు ఒక్క యాప్ని యూస్ చేసుకొని మంచి ఇన్కమ్స్ని అయితే తీసుకోవచ్చు. సో వాటిలో పేమెంట్స్ వస్తాయో లేదో మీకు గ్యారంటీ ఉండదు. సో కానీ దీంట్లో వచ్చేసి లాంగ్ టైమ్గా రన్ అవుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ని మంచి ఇన్కమ్ని తీసుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ద్వారా మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం రిఫర్స్ చేసుకుంటారు అండ్ సెల్ఫ్ ఇన్కమ్ వాళ్ళు డైలీ టాస్క్లు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి ఇన్కమ్స్ అయితే వస్తాయి. మొత్తం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందరికీ పేమెంట్స్ అయితే వస్తాయి. సో బ్యాంక్ ఒకప్పుడు ఏంటంటే బ్యాంక్ రిడీమ్ ఇచ్చేది, కానీ బ్యాంక్ రిడీమ్ వచ్చేసి మినిమం 1000 రూపీస్ అయింది కాబట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ దీని ద్వారా. సో ఎవ్రీ మంత్ మీరు డేటా కావాలనుకుంటారు, కొంతమందికి డేటా రీఛార్జ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో జియో కానీ, ఐడియా కానీ, ఎయిర్టెల్, వడాఫోన్ ఇవన్నీ ప్లాన్స్ వచ్చేసి పర్ మంత్కి వచ్చేసి 149 నుంచి 199 వరకు ఉంది. సో అంతకు మించి తక్కువ ప్లాన్స్ కూడా ఉంటాయి. డేటా లేని వాళ్ళు 99 వచ్చేసి 69 అంటే డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళంతా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. డైలీ మీరు కాసేపు వర్క్ చేస్తారు కాబట్టి సో మనకి డబ్బులు ఎవరికైతే డేటా బ్యాలెన్స్ కావాలనుకుంటారో సో వీటి ద్వారా మీరు తీసుకోవచ్చు, మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అవి మీరు డేటా అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం రీఛార్జ్ 10 రూపాయలే కాబట్టి టాక్ టైం కావాలంటే టాక్ టైం చేసుకోండి, మీకు వేరే ప్లాన్స్ కావాలంటే వేరే ప్లాన్స్ అనేది చేసుకోండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే జియో యూజర్స్ వచ్చేసి 100 రూపీస్ టాప్అప్ అయితే చేసుకోండి. 100 రూపీస్ అవ్వగానే 100 రూపీస్. సో అలా రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఎంత కావాలంటే అంత ప్లాన్ అయితే మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఎందుకు 100 చెప్తున్నానంటే 100కి వచ్చేసి ఫుల్ టాక్ టైం అనేది. సో ఓవరాల్గా ఈ వీడియోలో మంచి ఇన్కమ్స్ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. సైన్ అప్ బోనస్ వచ్చేసి 15 రూపీస్ అండ్ రిఫర్కి వచ్చేసి 8 రూపీస్ అండ్ మనకి డైలీ టాస్క్ ఇన్కమ్ వచ్చేసి 6 రూపీస్ అయితే ఇన్కమ్ అయితే ఉంది. సో రిఫరల్స్ ద్వారా ఇన్కమ్ ఉంది, వాళ్ళ కింద వాళ్ళు వర్క్ చేసిన మంచి ఇన్కమ్స్ ఉన్నాయి. అండ్ రిఫర్ ఇన్కమ్ వచ్చేసి మీకు పర్సంటేజ్ గురించి చెప్పలేదు, 25% అనేది మనకి రిఫర్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. అంటే మీ కింద వాళ్ళు ఒక 10 రూపీస్ ఎర్న్ చేస్తే మీకు 2 రూపీస్ 50 పైస్ అయితే వస్తాయి. అంటే మీకు నార్మల్గా ఎంత ఒక పర్సన్ దగ్గర నుంచి ఎంత వస్తుందో చెప్పాను, పర్సంటేజ్ అయితే చెప్పలేదు. సో ఓవరాల్గా ఎలా రిడీమ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. దానితో పాటు రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్
మంచి యాప్స్ వీడియో లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో ఈ యాప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి.